హై వ్యూవర్స్, వాస్తవానికి ఈ వీడియో ఒక 2 hours బ్యాకే ఇవ్వాలి. బట్ నాకెందుకు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంత్రిమండలితో భేటీ అన్నట్టు అండ్ మెయిన్ థింగ్ ఒక కమిటీ లాంటిది వేశారు. అందులో మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, తర్వాత బట్టి విక్రమార్క ఉన్నారు, ఇంక మరి కొంతమంది. ఇందులో వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డు అంటారు కదా, ఈసీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఆ బోర్డు మెంబర్స్, తర్వాత స్టూడెంట్ వింగ్ సంబంధించి వీళ్ళందరూ ఇప్పుడు మీటింగ్ అన్నారు. మీటింగ్ ఎవరెవరు పిలుస్తున్నారు ఏంటి తెలిసాక, అది వెన్యూ ఎక్కడ అండ్ డిస్కషన్స్ ఏం నడుస్తున్నాయి తెలిసాక వీడియో ఇద్దాను అనుకున్నా, బట్ లేట్ అయిపోతుందని చెప్పేసి వీడియో ఇచ్చేస్తున్నా. ఫస్ట్ థింగ్, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నేనైతే యాజ్ ఎ జర్నలిస్ట్ గా కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా కానీ చెట్లు నరటానికి నేను వ్యతిరేకం. ఓకే, అయితే అభివృద్ధి అన్నప్పుడు, అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నప్పుడు, అక్కడ ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు చెట్లు నరక తప్పదనుకున్నప్పుడు దెన్ వేరే చోట ఈ చెట్ల మనం నాటకపోయినా కనీసం మొక్కలను మొలిచేలాగా ఉన్నా సరిపోయింది. లేదు ఎక్కువ స్థలం ఉందయ్యా ఏం కాదనుకుంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1996, 97, 98 ఆ ప్రాంతంలో, ఆ సమయంలో మన ఇప్పుడు సైబర్ టవర్స్ ఉన్నాయి కదా, ఆ చుట్టుపక్కల మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం కొండలు గుట్లు చెట్లు అన్నీ. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ కంచె గచ్చిబౌలి అని అంటున్నారు, ఆ 400 ఎకరాలు ఇప్పుడు ఏదైతే ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని, అఫ్కోర్స్ ప్రభుత్వ భూమి చెట్లు కొట్టే చదువు చేస్తున్నారు. ఈ రెండింటి కొంతమంది సోషల్ మీడియా చూపించేయమంటారంటే, ఆ రోజు కూడా మొత్తం చెట్లు గొట్లే, ఈ రోజు అంతే. ఆ రోజు అడ్డుపడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు అడ్డుపడుతున్నారంటే రాజకీయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద కావాలని చెప్పేసి కొంతమంది బురజల్లుతూ ఉన్నారు. దీనికి తోడు సోషల్ మీడియా పుణ్యం అని, అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, అసలు ఎక్కడ పడితే అక్కడ అసలు జంతు ప్రేమికులు వస్తున్నారు, వృక్ష ప్రేమికులు వస్తున్నారు, పర్యావరణ ప్రేమికులు పుట్టుకొచ్చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ భూమి వచ్చేసి ఫారెస్ట్ ల్యాండ్ కాదు, డీమ్డ్ ఫారెస్ట్ కాదు. నాకు తెలిసి క్యారెక్టర్స్ లో చెప్పాను, మన దగ్గర చెప్పినట్లేను, సింపుల్ అబ్రివేషన్ ఇస్తా. ఫారెస్ట్ ల్యాండ్ అది అడవి. ఈ అడవిలో వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు తవ్వకాలు చేయటాలు, ఏది పడితే అది కడతాలు కొట్టేయటాలు ఇలా చేయకూడదు. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు, అండ్ ఎన్విరాన్మెంటల్ పర్యావరణ శాఖ వాళ్ళు ఒప్పుకోరు. సో ఇన్ని ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి. డీమ్డ్ ఫారెస్ట్ అది అడవి కాదు, కానీ అడవి లక్షణాలు ఉన్నాయి. అంటే అలాగా అడవులలో ఏముంటాయి, చెట్లు, పక్షులు, తర్వాత జంతువులు అండ్ రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ డీమ్డ్ ఫారెస్ట్ కూడా ఎలాగంటే ఇది ఫారెస్ట్ కానీ ఫారెస్ట్ లక్షణాలు ఉంటాయి, అలాగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అండ్ రకరకాల జంతు జీవాలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని కూడా ఏం చేయకూడదు అనమాట. అయితే ఇక్కడ డీమ్డ్ ఫారెస్ట్ కూడా దీనికి ఆ హోదా లేదు, బట్ కొంతమంది ఇది డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నారు. అలా అని చెప్పేసి ఏం చూపిస్తున్నారు, నెమళ్ళు, జింకలు రకరకాలు చూపిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఆ పిక్స్ ఎవరైతే వైరల్ చేశారో వాళ్ళ మీద కేసులు నమోదని. ఎందుకంటే నెమల చచ్చిపోయినట్టు, అక్కడ ఉన్న జంతువులు పక్కన ఉన్నటువంటి గోపనపై రిమైనింగ్ చోట్లకు వస్తున్నట్టు, ఏకంగా ఒక జింకను చంపినట్టు, ఇలా వార్తలు ఏవైతే వచ్చినాయో, వీడియోలు ఏవైతే షేర్ అయినాయో అవన్నీ అబద్ధం అన్నమాట. కేసు ఫైల్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినా, శ్రీధరబాబు చెప్పినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినా, బట్టి విక్రమార్క చెప్పినా, వీళ్ళంతా చాలా క్లారిటీ ఉన్నారు. ఏమని, బాబు అక్కడ వచ్చేసి ఎట్టి పరిస్థితిలో కూడా పర్యావరణ విధ్వంసం జరగటం లేదు, అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆ భూములు ఏమీ రిజిస్టర్ చేయలేదు. 1975లో భూములు కేటాయించినారు తప్ప వేరేది కాదు. ఆ తర్వాత వచ్చేసి మరలా వీళ్ళకి ఎలాకేషన్ అప్పుడు వేరే చోట భూములు ఎలాకేట్ చేసాం, ఇప్పుడు భూములు ఎక్కడ ఏమీ చేయట్లేదు. కేవలం 2003 సంవత్సరంలో ఐఎంజీ భారత్ అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ కంపెనీ, అది దానికి చంద్రబాబు గారు దాని మెయిన్ పర్సన్ అవుతున్నారు బిల్లీరావు, అతనికి 2004 ఫిబ్రవరిలో ఆ భూములను కేటాయించినారు. జస్ట్ లైక్ అమ్మకాల టైప్ అనుకోవచ్చు, విన్ విన్ సిచ్యువేషన్ వైజ్. వాళ్ళకి కేటాయింపు జరిపింది కానీ వాళ్ళు ఇంత మొత్తం వచ్చేసి ఇక్కడ మొత్తం చూపాలన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసి ఇదిగో ఇంత మొత్తం మీ వరకు మేము హెల్ప్ అయ్యాము లైక్ ఆ వేలో. బట్ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, ఈ రాజశేఖర రెడ్డి ఎలాంటి వాడు, కొడుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఈయన మించినోడు అంటే ఈయన మించినోడు కదా నాకు తెలియదు, కానీ ఆల్మోస్ట్ అలాగే ముందున్న వాళ్ళు ఏదైతే చేస్తారో మనం కంటిన్యూ చేయకూడదు అన్నట్టు అనుకున్నారు. అలా భూములు వెనక్కి తీసుకున్నాం. మీరు నమ్ముతారు లేదా కావాలి రీచెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు ఏమో హైదరాబాద్కి పశ్చిమ సైడ్ మొత్తం డెవలప్ చేసినాడు సైబరాబాద్ అన్నట్టు, ఈయన వచ్చి తూర్పు సైడ్ చేద్దాం చూశాడు, బట్ వల్ల కాల, ఇక అందుకని చెప్పి తప్పదురా అని చెప్పేసి కంటిన్యూ చేశాడు. అలా మరికొన్ని వచ్చేసి కొంచెం పర్లా ఆలోచిస్తాడు రాజశేఖర రెడ్డి. అవి ఇప్పుడు మనం ఏవైతే ఉచిత కరెంట్ రిమైనింగ్ ఉన్నాయో అవి ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు చేసిన వాటిని ఆపకూడదని చెప్పేసి అనుకున్నాడు, అవి ముందుకు తీసుకెళ్ళాడు చదువుకున్నాడు కాబట్టి. బట్ జగన్ రెడ్డి అలా కాదు కదా, విధ్వంసం ఎక్కడికక్కడ. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు ఆ భూముల విషయంలో మాత్రం వెనక్కి తీసేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసి కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కూడా మీరు క్రాస్ చెక్ చేస్తే యూనివర్సిటీలకు 100 ఎకరాలు ఎందుకు అసలు
10 ఎకరాలు చాలదా, 50 ఎకరాలు చాలదా, 60 ఎకరాలు చాలదా చెప్పినటువంటి వ్యక్తి హైదరాబాద్ చుట్టుపక్కల ఖరీదైనటువంటి భూములు ఖాళీగా ఉన్నారా, ప్రభుత్వంలో ఉన్నారా అంటే అమ్మేసిన వ్యక్తి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పర్యావరణ ప్రేమికులకు రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అనేది అదే, ఆనాడు బిఆర్ఎస్ వాళ్ళు ఎంత దారుణంగా భూములు అమ్ముకున్నారు. ఈరోజు మేము అమ్ముకోవడం కాదు, అది తెలంగాణకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి అండ్ మోర్ ఓవర్ పథకాలకు సంబంధించి అన్నప్పుడు ఇది హెల్ప్ అవుతున్నట్టు మేము చేస్తున్నాము. ఎక్కడ కూడా ఇక్కడ అటవీ భూములు లేవు, డీమ్డ్ ఫారెస్ట్ కాదు, వన్యప్రాణాలకు మేము ఎక్కడ ఇబ్బంది పెట్టేది లేదు కాబట్టి క్రాస్ చెక్ చేసుకోండి అన్నారు. ఇక ఇప్పుడు కోర్టులు కానీ సమంత, రేణు దేశాయ్ మరి కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఆ భూముల్ని అయ్యయ్యో అలాగే చెట్లు కొట్టేస్తారు, ఏంటయ్యా మీరు ఏం చేస్తారు మీరు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పర్యటనకు వస్తున్నాడంటే దారుణంగా రోడ్డు పక్కన చెట్లు, రోడ్డు మధ్యలో చెట్లు కొట్టేశారు. అవి మీరు ఎవరు చూడలేదా? ఆ రోజు నేను వీడియోలు ఇచ్చా, అందుకు నాకు ఇప్పుడు హక్కు ఉందన్నమాట. మిమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు ఉంది, ఈ హెచ్సి భూముల గురించి మాట్లాడే హక్కు నాకుంది. అదని చెప్పేసి మీకు హక్కు లేదని అనట్లా. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఒంటికర మీద లేస్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే అసలు దూసుకొచ్చేస్తున్నారు. ఎందుకు అలా? మీరు జగన్ రెడ్డి హయాంలో ఋషికొండ నేరక విధ్వంసానికి పాల్పడ్డారు, ఒక్కరు నోరెత్తారా? అరే జగన్ పర్యటనకు వస్తున్నాడంటే చాలు చెట్లు కొట్టేటాలు, పరదలు పెట్టడాలు, డివైడర్ చెట్లు, పైన చెట్లు ఏం సమ ఇరాక్ కొట్టేస్తున్నారంటే అడ్డొచ్చినాయి. ఏం ఇరాక్ కొట్టేస్తారంటే లేదు రోడ్డుకి. ఒక్కరు నోరెత్తలేదండి. ఆ రోజు కోర్టులు సుమోటోగా తీసుకోలేండి, వాళ్ళు తీసుకోలేదండి. జనసేన మొత్తుకుంది, టీడీపీ మొత్తుకున్నారు, నాలుగు మొత్తుకున్నారు, అయినా సరే ఎవరు పట్టించుకోవాలి. సో వీడియో క్లోజ్ చేస్తాం చూడండి. ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి ఈ భూములకి వాళ్ళకి సంబంధం లేదు, ఇవి ప్రభుత్వ భూములు అని చెప్పేసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజేఎస్సీ కేటాయింపులు జరిపినట్టు మొత్తం రికార్డ్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. అదే కోర్టు కూడా సబ్మిట్ చేయబోతున్నారు. హైకోర్టులో రేపు 7వ తారీఖు దీనికి సంబంధించి హీరింగ్ ఉంది. అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ముందు స్టే విధించింది. అక్కడ యథాతథ స్థితి ఉండాలి, ఏమి కూడా కొట్టేటాలు చేయొద్దు, అలా కనుక కొట్టి వేస్తే మాత్రం చీఫ్ సెక్రటరీ శాంతి గారు ఆమె మీద చర్యలు తీసుకుంటారని చెప్పున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు అబ్జెక్షన్ చెప్తున్నది ఎవరు? హెచ్సిలో చదువుతున్న విద్యార్థి, రైట్, వాళ్ళు కొంతమంది ముందుకు తీసుకురండి. తర్వాత హెచ్సి పాలక మండలి, ఓకే, వాళ్ళు కొంతమంది. నెక్స్ట్ పొలిటికల్ అన్నప్పుడు మేబీ ప్రతిపక్షాలు పిలుస్తారో లేదో నాకు తెలియదు. గవర్నమెంట్ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వారిలో చీఫ్ సెక్రటరీ రిమైనింగ్ మరి కొంతమంది మంత్రులు కలిసి అంతిమ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత అసలు అబ్జెక్షన్ ఏంటి? చెట్లు కొట్టేది ఓకే రా బాబు, కొట్టేయకుండా మరి డెవలప్ ఎలా? సరే డెవలప్మెంట్ కావాలి, చెట్లు కొట్టాలంటారు కదా, ఆల్టర్నేటివ్ చూపించినప్పుడు ఆల్టర్నేటివ్ చూపిస్తారు. తర్వాత అక్కడ జంతువులు ఉన్నాయి అంటారు, ఎక్కడన్నా చూపించండి, లేవు అని వీళ్ళు ప్రూవ్ చేయాలి. అంటే పర్యావరణ విధ్వంసం జరగటం లేదు, ఎక్కడ కూడా వైలేషన్ అన్నవేళ ఎక్కడ లేదు అన్నవేళ వీళ్ళు ప్రూవ్ కనుక చేయగలిగితే ఇక ఇబ్బంది అనేది ఉండదు. సో నేను మరలా అడుగుతున్నా, పాలకుడు అనేవాడు మనం ఏదన్నా పడతాడనో, పాలించేవాడిని మనం ఏదైనా అనొచ్చనో మీరు కనుక అనుకుంటే చాలా పెద్ద తప్పు. అక్కడ తప్పు జరుగుతుందో ప్రశ్నించండి. హెచ్సిలో చెట్లని అరం కొట్టివేయడం నేను వ్యతిరేకమే, కానీ అవి ప్రభుత్వ భూములు, అది కూడా అటవీ భూములు కాదు. అటవీ భూములు కానప్పుడు ఇబ్బంది ఏముంది? నార్మల్ ఖాళీ స్థలాలు చెట్లు పెరిగాయి, ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు, చెట్లు కొట్టేస్తారు కదా, ఎక్కడైనా జరిగేదే కదా. సో అటువంటి వేలో వీళ్ళు కరెక్ట్ గనక చూపగలిగితే, వీళ్ళు గనక చెప్పగలిగితేనే దెన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి సంబంధించి కోర్టులు ఇబ్బంది లేకుండా ఉంటే ఆ భూములు వచ్చేసి హ్యాపీగానే ఇండస్ట్రీస్ కేటాయించుకోవచ్చు. బట్ పొల్యూషన్ వెదజల్లే పరిశ్రమ అయితే మాత్రం చాలా ఇబ్బంది అండి. అదైతే మాత్రం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక మైహోం విహంగా సంబంధించి వాళ్ళు ఏం చెప్పినారంటే ఈ భూములు ఎప్పుడో కదా బాబు, ఎప్పుడో ఈ భూములు అన్ని కూడా కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉన్నాయి అని చెప్పేసి ఈ మైహోం విహంగా ఈ రామేశ్వరరావు వాళ్ళది, బట్ అక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘం ఎవరైతే అందరూ కొనుక్కున్నారు కదా ఆల్రెడీ, వాళ్ళు చెప్పున్నారు పక్కా డాక్యుమెంట్ ఉంది, ఇది అటవీ భూములు కాదు అండ్ హెచ్సి భూములు కాదురా బాబు అని చెప్పేసి వాళ్ళు. సో ఆల్మోస్ట్ అన్న కొలిక్కి వచ్చేసినట్టే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.